ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చిందంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ విజయమని స్పష్టం చేస్తున్నారు ఆయన. సీఎం రేవంత్ ఇప్పటికైనా చట్టాలను గౌరవించాలని సూచిస్తున్నారు. రేవంత్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలంటున్న ఎమ్మెల్యే వివేకానందతో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. తీర్పును వెలువరించింది. ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పీకర్కి ఆదేశించి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ తీర్పుని ఎలా చూస్తారు? ఈ తీర్పు బీఆర్ఎస్ పార్టీ యొక్క ఘన విజయం. గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన తక్షణ చర్యలు తీసుకోవాలి, వారి అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ పిటిషన్ వేసిన సందర్భంలో మరి అది పెండింగ్ పెట్టినటువంటి మరి తరుణంలో మరి దీనిపైన తక్షణం చర్య తీసుకోకపోతే మరి కోర్టుకు వెళ్తామని చెప్పి కోర్టుకు వెళ్ళినటువంటి ఈ తరుణంలో మరి సుప్రీంకోర్టు స్పష్టంగా 3 నెలలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి తీర్పు ఇవ్వడం అనేది బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం. మా లీగల్ టీంతో పాటు మా పార్టీ నాయకత్వం అంతా కూడా దీనిపైన సుదీర్ఘమైన పోరాటం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మా పార్టీ ఘన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఫిరాయింపుల చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, దానిపైన మళ్ళీ ఫిరాయింపులే మేము తెలియమని మాట్లాడదాన్ని చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ఈరోజు నిజంగానే రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే మీరు 10 స్థానాలను ఎమ్మెల్యేని రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు రావాలి. నీ యొక్క పరిపాలనపైన నీకు నమ్మకం ఉంటే, నీ యొక్క స్టేట్ రోల్ మోడల్గా చెప్పుకుంటున్నది అది రోల్ మోడల్ పరిపాలన అయితే నువ్వు ఇమీడియట్గా 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. స్పీకర్ తీర్పు వరకు వెయిట్ చేయొద్దు. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మరి నేత రాహుల్ గాంధీ గారేమో ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే తక్షణం 5 న్యాయ సూత్రాలు అని చెప్తున్నారు. వాళ్ళు ఈ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన తక్షణం వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ న్యాయ సూత్రాలు పెట్టుకుని 5 న్యాయ సూత్రాలు 5 న్యాయ సూత్రాలు పెట్టుకున్నది వారి మేనిఫెస్టోలో పెట్టినారు. వారి సిద్ధాంతం అని చెప్పుకుంటున్నారు. అంటే ఢిల్లీలో ఒక నీతి, ఈరోజు తెలంగాణలో ఒక నీతి. అంటే పార్టీ సిద్ధాంతాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఫాలో కారాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. దానికి సమానం చెప్పాలని చెప్పేసి ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా, డిమాండ్ చేస్తున్న సమానం చెప్పాలని చెప్పేసి. మీరు నిజంగానే మీ పార్టీ సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేపియండి, ఉప ఎన్నికలకు రండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చూస్తూ ఉంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు అసెంబ్లీలో అసలు ఈ 10 ఎమ్మెల్యేల ఉప ఎన్నికలు రావని చెప్పారు. మరి దాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహంకారంతో అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి శాసనసభలో న్యాయ వ్యవస్థనే శాసించే విధంగా స్పీకర్ గారిని, అంటే కోర్టుల కేసు ఉండగా స్పీకర్ గారిని ఏ రకంగా వస్తే అధ్యక్ష ఉప ఎన్నికలు అని చెప్పి ప్రశ్నించినారు. ఈరోజు చెంపపెట్టు లాంటి సమాధానంతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఉప ఎన్నికలు ఎలా రాబోతున్నాయో అని చెప్పేసి ఇప్పుడు సమాధానం ముఖ్యమంత్రికి లభించింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకోవాలా, దాని ప్రకారం చట్ట ప్రకారం నడుచుకోవాలా, న్యాయ వ్యవస్థని గౌరవించడం నేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు 10 ఎమ్మెల్యేల స్థానాలు ఉప ఎన్నిక రాబోతుంది అనుకుంటున్నాను. తప్పకుండా 10తో పాటు జూబ్లీస్ 11 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండే, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే ఒక నంబర్ 1 స్టేట్గా ఎదిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరాకులుగా కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. వారు తీసుకున్నటువంటి అసమర్థతో తీసుకున్నటువంటి నిర్ణయాలతో, మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి కుంటుపడ్డది, రాష్ట్రం వెనకబడ్డది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పి మనం చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ విజయంగా అనుకోవచ్చు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం ఇది. దేశంలోనే ఒక మోడల్, అంటే ఒక దేశానికి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ లభించింది. ఈరోజు ఒక సంచలన తీర్పు ఇది. చట్టంగానే ఇది అవతరించబోతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకుంటాం. మొత్తానికి చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది బీఆర్ఎస్ విజయమేనని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. స్పీకర్ ఇప్పటికైనా స్పందించి వెంటనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తన నిర్ణయం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రవితో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.